బయట యేసు క్రీస్తుకు బయట ఉన్నటువంటి అంటే మనకి స్పిరిచువాలిటీ లేనటువంటి సమాజంలో ఏదైతే ట్రెండ్స్ చూస్తున్నామో దీస్ ట్రెండ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే మనం రెప్లికేట్ చేస్తున్నాం క్రిస్టియానిటీ, రైట్? ఫ్యాన్ ఫాలోయింగ్ అనేటువంటిది, హీరోషిప్ అనేటువంటిది. మా హీరోని యాక్చువల్గా ఎట్లా అంటే మేము తెగిస్తాం. సో ఇది అంటే కానీ వీళ్ళందరికీ ఒకవేళ మీరు ఈ మాట చెప్పారనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలుసు, లేదు మేము యాక్చువల్గా ఫ్యాన్ ఫాలోయింగ్ చేయట్లేదు, ఈ బ్రదర్ మేము కాదు, మేము బైబుల్ని యాక్చువల్గా చేయడానికి అంటుంటారు. కానీ నిజానికి చెప్పాలంటే లోపల వాళ్ళు మాట్లాడేటువంటి విధానంలోనే కనిపిస్తుంది ఏంటంటే దే ఆర్ వాళ్ళకి తెలియకుండానే ఒక సెలబ్రిటీ వర్షిప్ దీంట్లోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి సంగతి మనకు కనిపిస్తుంది. ఇది అందత్వం, ఆత్మీయ. సో రియల్లీ అందుకనే ఏంటంటే అసలు క్రిస్టియానిటీలో సెలబ్రిటీ కల్చర్ అనేటువంటిది క్రిస్టియానిటీకి అసలు పొసగవండి. ఎందుకంటే ఆక్సిమోరన్ అంటుంది ఏంటంటే ఈ రెండు కలిసి నడవడానికి ఛాన్స్ లేదు. అంటే పౌలు గారు మనకు నేర్పించినటువంటి పాఠం ఏమిటి? బెరయా సంఘస్థులు మేము చెప్పింది కూడా కరెక్టా కాదా అనేటువంటిది వాక్యాన్ని బేస్ చేసుకొని మమ్మల్ని చూస్తున్నారు అనేటువంటిది. దాట్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ కాస్ట్ డౌన్ ఎనీ సెలబ్రిటీ కల్చర్. ఎగ్జాక్ట్లీ. సో దెర్ ఇస్ ఓన్లీ వన్ సెలబ్రిటీ ఇన్ ద చర్చ్. ఆ సెలబ్రిటీ ఎవరు తెలుసా? యేసు ప్రభు. ఒకే ఒక వాక్కు నడిచేది సంఘంలో. ఏంటో తెలుసా? వాక్యం యొక్క వాక్కు. దీనికి మన అందరం కూడా దీని కింద ఉన్నటువంటి వాళ్ళం. సో అందరం కూడా తప్పు చేయడానికి బదులమే, అందరం కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి, మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడానికి బదులమే. ఎందుకంటే వీఆర్ ఆల్ ఫాలెన్. దెర్ ఇస్ నో సింగిల్ ప్రీచర్ హూ ఇస్ నాట్ ఇన్ ద వరల్డ్.